జరిగింది చెప్తుంటే నోరు జారడం ఏంటి సిద్ధు? సరే, మీ అందరికీ ఇప్పుడే నిరూపిస్తాను. ఇక్కడే ఉండండి. కావాలంటే చూడండి, ఈ క్యారియర్ లోనే పాయిజన్ పులిహోర కలిపి అదే స్పెషల్ పులిహోర పట్టుకొచ్చింది. కాదని చెప్పమనండి తనని. నాకు డౌట్ వచ్చే మీ అందరికీ చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏయ్, ఎంత బరి తెగించావే! భగిని హస్త భోజనం అని చెప్పి మీ అన్నయ్యల్ని పిలిపించుకొని అందరూ కలిసి నా బిడ్డని చంపాలని చూస్తారా? లేదు. నిన్ను నువ్వు ఆగరా. మా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను ఏదైనా చేయాలి గాని ఏ పాపం ఎరుగని నా బిడ్డకి విషం పెడతావా? అత్తయ్య, నిజంగా నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. చెప్పవే, ఎందుకు ఆగలరా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు మాట్లాడతావేంటే నువ్వు? ఇంకోసారి తులసి మీరు చేయేస్తే బాగోదు. ఇలాంటి దాన్ని ఎందుకురా చేసుకున్నావు? ఇది పుట్టింటి నుంచి విషం కలిపిన భోజనం తీసుకొచ్చి నీ చెల్లెలికి తినిపించిందిరా. ఇది అది అర్థం కావడం లేదా నీకు? ఒరే సిద్ధు, ఇప్పటికైనా దీని నిజ స్వరూపం తెలుసుకోరా నువ్వు. అత్తయ్య, అందులో విషం కలిపానన్నది పచ్చి అబద్ధం. మరి నిజమేంటే? చెప్పవే, చెప్పు, నిజమేంటి? ఆ ఇంటి దగ్గర అమృతల్లా ఉన్నది మా ఇంటికి రాగానే విషంగా మారిందట్టావా? బామ్మ, చెప్పవే. ఏ దురుద్దేశం లేకపోతే అది మోసుకొచ్చిన ఈ వాణికి ఎందుకు పెట్టలేదు? కీర్తికి మాత్రమే ఎందుకు పెట్టారు? మాకు కూడా పెడితే మేము టేస్ట్ చేస్తాంగా. ఇది వదనకే స్పెషల్, ఎవ్వరికి పెట్టదు లేదు. కీర్తి ఒక్కదాని మీదే మీకెందుకే అంత ప్రేమ? చెప్పు. నేనిప్పుడు ఏం మాట్లాడినా వదన ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడిపోతుంది. నేనేం చేయాలి ఇప్పుడు? తులసి ఎందుకలా చేసుంటుంది? చెప్పవే, ఎందుకు ఎందుకు ఇలా చేశావు? నా బిడ్డను చంపితే మీకే వస్తుంది. మాట్లాడవే రాక్షసి. పాపం తులసి అమాయకురాలు, తనేం తప్పు చెయ్యలేదండి. మీరు మీ కుటుంబం అంతా అమాయకులే అయితే నా కూతురు ఈ రోజు చావు బతుకుల్లో ఎందుకుంటుంది? మీరందరూ కలిసే చేశారు ఇదంతా. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదు. రేయ్, ఇంకేంట్రా నిజం? మీరంతా కలిసి నా కూతుర్ని చంపాలనుకునేది నిజం కాదా? చంపడాలు, పెట్రోల్ పోసి నిప్పంటించుకోవడాలు మీకు అలవాటేమో, మాకేం కాదు. తర్వాత సంతోషించి డబ్బు డిమాండ్ చేసి తన్నులు కూడా తిన్నాడు కదా. చూడు, ఇదిగో ఈ వీడియో చూడు. మీరిందాక మా ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ అమౌంట్ ఏదో నా మొహాన పడేశారనుకోండి. మొన్నటికి మొన్న
నీకు విడాకులు ఇప్పిస్తానని తులసి 10 లక్షలు తీసుకుని వెళ్ళింది. వాళ్ళు చేసిన మోసాలు అన్యాయాలు గురించి నీకు ఎంత చెప్పినా తక్కువే కీర్తి. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. ఈ ప్రెస్ వాళ్ళకి ఎవరు ఇన్ఫార్మ్ చేసుంటారు? బసవరాజు గారు, మీ కుటుంబం అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. ఏం జరిగింది? నా ప్రాణం పోయినంత పనైందమ్మా. కొంచెం డీటెయిల్గా చెప్తారా? తప్పకుండా. మా అమ్మాయి కీర్తి మీద విష ప్రయోగం జరిగింది. హాస్పిటల్కి తీసుకురావడం కొంచెం లేట్ అయినా తను బ్రతికుండేది కాదు. వాళ్ళు నీకు ఇంత ద్రోహం చేశారు అని తెలిసాక కూడా నువ్వు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు కీర్తి. బసవరాజు గారు, ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏ తండ్రికైనా తన కూతురంటే ప్రాణంతో సమానం కదా. నా బిడ్డ కీర్తి నా ప్రాణం కంటే ఎక్కువ నాకు. తను ప్రేమించాను నాన్న అని చెప్పేసరికి కాదనలేక పెళ్లికి ఒప్పేసుకున్నాను. తర్వాత అదనపు కట్నం ఇవ్వట్లేదని తన మాజీ భర్త ఎన్నో చిత్రహింసలు పెట్టి చివరికి ఇంట్లోంచి కూడా గెంటేశాడు. జరిగిందేదో జరిగిపోయింది. తనకు మళ్లీ పెళ్లి చేసి కొత్త జీవితాన్ని ఇద్దామనుకునేసరికి ఇలా భోజనంలో విషం పెట్టి చంపాలని చూశారు.